సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పిండం మూవీ రివ్యూ. లేటెస్ట్ సినిమాల ప్రీ రిలీజ్ అనాలిసిస్ కోసం, పోస్ట్ రిలీజ్ అనాలిసిస్ కోసం, కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. పిండం ఇంట్రెస్టింగ్ టైటిల్ అనే చెప్పాలి. పోతే పిండం అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏమిటి అంటే కడుపులో పెరిగే చిన్న బిడ్డని పిండం అని అంటారు. అలాగే చనిపోయిన వాళ్ళకి శాస్త్రోక్తంగా పెట్టే భోజనాన్ని పిండం అని అంటారు. మరి ఈ సినిమాలో పిండానికి సంబంధించిన ఏ అర్థంతో ఈ కథకి సంబంధం ఉంది అంటే రెండు అర్థాలకి కూడా ఈ కథలో డీటెయిల్స్ ఉన్నాయి. రెండు అర్థాలకు సంబంధించిన డిస్కషన్ ఈ సినిమాలో జరిగింది. పోతే ప్రధానంగా మాత్రం హారర్ సినిమా కాబట్టి కడుపులో పెరిగే పిండానికి సంబంధించే హారర్ ఫ్యాక్టర్ నడిపించారు. చిన్న లాజిక్ మ్యాటర్, సినిమాకి పిండం అనే టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ డిజైనింగ్ లో కూడా బ్లడ్ షెడ్ కనపడుతుంది. ట్రైలర్ చూస్తే హారర్ సినిమా అని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏంటా పిండం, ఎవరిదా పిండం, ఎందుకు ఆ పిండానికి నెగిటివ్ ఫోర్స్ వచ్చింది, ఆత్మల గురించి, నెగిటివ్ ఎనర్జీతో ఉన్న ఆత్మల గురించి అబ్బో మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సినిమాలు కూడా అవసరానికి మించే చాలా నాలెడ్జ్ ఇచ్చాయి. నెగిటివ్ ఎనర్జీతో ఉన్న ఆత్మలు గోస్ట్లు అంటారు, వాటిని స్పిరిట్లు అంటారు, బ్యాడ్ ఈవిల్ అంటారు, అచ్చ తెలుగులో దెయ్యం అంటాం మనం దాన్ని. దెయ్యాల గురించి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూ లో డిస్కషన్స్ నడుస్తానే ఉన్నాయి. కొత్తగా ప్రతిసారి సినిమాలు వస్తానే ఉన్నాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీలోనూ హారర్ జోనర్ లో సినిమాలు వస్తానే ఉంటాయి. ఎందుకంటే హారర్ సినిమాలకి మినిమం గ్యారంటీ ఉంటది. బిజినెస్ కు సంబంధించి భయం అనేది ఇంట్రెస్టింగ్ గా సేల్ అయ్యే ఎంటర్టైన్మెంట్. సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్తగా హారర్ సినిమాల్ని తీస్తానే ఉంటది. ఎప్పుడు తెలిసిన మ్యాటరే ఈ పిండం మూవీ కూడా హారర్ ఫిల్మే. పోతే హారర్ ఫ్యాక్టర్ ని ఈ సినిమాలో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ లో డిస్కస్ చేశారు. సరికొత్తగా భయపెట్టారు అని చెప్పడానికి లేదు. చాలా కొన్ని విషయాల్ని మాత్రమే ఇంట్రెస్టింగ్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. అవైన హారర్ జోనర్ ప్రిన్సిపల్స్ ప్రకారం భయపెట్టే అవకాశం మాత్రం గట్టిగా తీసుకున్నారు. హారర్ సినిమా అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, వాటిని చాలా వరకు ఫాలో అయ్యింది ఈ మూవీ టీమ్ అని చెప్పాలి. హారర్ సినిమా అంటే సినిమాటోగ్రఫీ, లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గానే ఉన్నాయి ఈ సినిమాలో. అవి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరైన వేవ్ లెంత్ లో పర్ఫెక్ట్ గా సింక్ అయితే హారర్ ఇంపాక్ట్ అద్దరిపోద్ది. అలాంటి సీన్స్ ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి. అవి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. వర్కౌట్ అవ్వకపోతే ఈ సినిమాని హారర్ మూవీ అని అనటానికి అవకాశం ఉండేది కాదు. ఈ డిపార్ట్మెంట్లే కాకుండా మరో డిపార్ట్మెంట్ కూడా ఈ సినిమాని చూస్తున్నప్పుడు హారర్ ఫ్యాక్టర్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఇచ్చింది అని చెప్పొచ్చు. ఆ డిపార్ట్మెంట్ ఏమిటి అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది సినిమాలో. సినిమా మొత్తం మాక్సిమం ఒక హౌస్ లో జరుగుద్ది. ఆ హౌస్ సెట్, ఆ హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ హారర్ ఫిల్మ్ ఇంపాక్ట్ ఇచ్చాయి. అంటే ఆ ప్రాపర్టీస్, ఆ కలర్స్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉండటం మూలంగా విజువల్స్ లో కూడా హారర్ ఫీల్ ని ఎంజాయ్ చేస్తాం. సింపుల్ ప్రాపర్టీస్ తోనే ఇంట్రెస్టింగ్ గా స్కేరీ ఫీలింగ్ ఇచ్చారు అని చెప్పాలి ఈ సినిమాని చూస్తున్నప్పుడు విజువల్స్ తో. తర్వాత ఈ సినిమాలో చిన్న పిల్లలు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ కూడా సూపర్ గా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సోఫీ, తారా ఈ రెండు క్యారెక్టర్స్ పోషించిన చైల్డ్ ఆర్టిస్టులు అదరగొట్టు వదిలిపెట్టారు. తారా క్యారెక్టర్ పోషించిన పాప అయితే కొన్ని సందర్భాల్లో భయపెట్టింది కూడాను. క్లైమాక్స్ లో ఆ పాప పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అంతే. చిన్నపిల్లల తర్వాత ఈ సినిమాలో అటెన్షన్ తీసుకునే మరో క్యారెక్టర్ ఈశ్వరీరావు గారు పోషించిన అన్నమ్మ క్యారెక్టర్. ఆవిడ లేడీ మోడ్రన్ తాంత్రికురాలు. ఆ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆ క్యారెక్టర్ లో ఈశ్వరీరావు గారు నీట్ గానే పెర్ఫార్మ్ చేశారు అని చెప్పాలి. శ్రీరామ్ ఈ సినిమాలో హీరో లాగా అనిపించలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తక్కువగా, కంపెనీ ఆర్టిస్ట్ కి ఎక్కువగా ఉన్నాడు అంతే. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ లోనే క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండానే ఆయన యాక్ట్ చేసేసాడు. సో శ్రీరామ్ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఫుల్ గా అనిపించదు సినిమాలో. కన్నడలో సూపర్ హిట్ ఫిల్మ్ దియాలో నటించిన హీరోయిన్ ఖుషి రవి ఈ సినిమాలో ఓ పాత్ర పోషించారు. ఆ పాత్ర బానే ఉంది కానీ ఆ పాత్రకి బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేదు. శ్రీనివాస్ అవసరాల సహా మరికొంతమంది ఆర్టిస్టులు సినిమాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు పర్వాలేదు, బాగానే యాక్ట్ చేశారు అని చెప్పాలి. ఇక సినిమాలో ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే కొన్ని మూమెంట్స్ మాత్రం టెన్షన్ పెట్టాయి, భయపెట్టాయి. పోతే అది టాప్ రేంజ్ లో కాదు, ఓ లెవెల్లో. కెమెరా మూమెంట్ స్లోగా పెట్టి కాసేపు సైలెంట్ గా నడిపించి బూ అని భయపెట్టే సీన్స్ కొన్ని ఉన్నాయి. హారర్ సినిమా అంటే ఆ న్యాయం జరగాలి, న్యాయం చేశారు అంత మటుకే. అంతేగాని స్పెషల్ గా భయపెట్టారు, ఇన్నోవేటివ్ థాట్స్ తో థ్రిల్ చేశారు అని చెప్పడానికి లేదు. ఇంకా చెప్పాలి అంటే డిసప్పాయింట్ చేశారు. కథకు సంబంధించి, కథలో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కి కన్క్లూజన్ ఇవ్వడానికి సంబంధించి, పిండం అనే మ్యాటర్ కు సంబంధించి సస్పెన్స్ ని చివరి వరకు బాగా మెయింటైన్ చేశారు. చివరిలో నీట్ గా బిల్డప్ కూడా ఇచ్చారు. కానీ ఆ బిల్డప్ కు తగ్గ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు. తుస్సుమని గాలి తీసేశారు. చివరిలో ఏదో చేయబోతుంది, గట్టిగానే చేయబోతుంది పిండం అనే బిల్డప్ ఇచ్చారు. కానీ
ఏం జరిగిందనో చాలా సింపుల్ గా రిలాక్స్ అయిపోయి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అది ఆ ఇంట్లో చాలా దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలకు సంబంధించి డీటెయిల్స్ క్లియర్ గా లేవు. క్లారిటీ లేకుండానే ఆ డీటెయిల్స్ కి కన్క్లూజన్స్ ఇచ్చేశారు. సాయి పల్లవి ఒక సినిమా చేసింది కన్నం అని. ఆ సినిమాలో కూడా పిండమే దెయ్యం పోతే ఆ పిండానికి ఓ మోటివ్ ఉంటది. దాని ప్రకారం అది చేయాల్సిన పనులు చేసుకుంటా వెళ్తాయి. ఇక్కడ అంటే ఈ సినిమాలో హీరో ఫ్యామిలీతో సహా కొత్తగా ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోదామంటే అవకాశం ఉండదు, వెళ్ళనివ్వదు పిండం. ఎందుకు వెళ్ళనివ్వదు? సరైన రీజన్స్ లేవు. హీరో భార్య గర్భంతో ఉంది. గర్భంలో ఉన్న బిడ్డతో ఏదో చెయ్యాలి అనుకుంటుంది. ఏం చెయ్యాలనుకుంటుంది? పోనీ చేసిందా ఏమన్నా? ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండానే వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? పోనీ ఆ పిండానికి రివెంజ్ ఉంది. ఆ రివెంజ్ వ్యవహారాన్ని అన్నా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి సరైన కన్క్లూజన్ ఇవ్వాలి కదా. అది కూడా చేయలేదు ప్రాపర్ గా. సినిమా క్లైమాక్స్ లోను ఎండింగ్ లోను హారర్ సిచ్యువేషన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కానీ కథ మాత్రం స్క్రీన్ ప్లే మాత్రం గందరగోళంగా ఉంది. సో ఒక క్లమ్జీ ఎంటర్టైన్మెంట్ ని తీసుకునే బయటకు వస్తాం గానీ ఒక సాటిస్ఫాక్టరీ హారర్ ఫీల్ ని తీసుకుని ఈ సినిమా నుండి అయితే బయటకు వచ్చే అవకాశం ఉండదు. అది పరిస్థితి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కొన్ని హారర్ మూమెంట్స్ కోసం ఈ పిండం మూవీని చూడొచ్చు. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీకి సంబంధించిన మేనియా నిదానంగా బ్లాస్టింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ వీక్ లోకి ఎంటర్ అయిపోతుంది కదా. లేటెస్ట్ గా సలార్ మూవీ నుంచి ట్రైలర్ బయటకు వచ్చింది. రీసెంట్ గా చూసుకుంటే ఆ సలార్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ కూడా బయటకు వచ్చింది. పాటకి ట్రైలర్ కి రెంట్కి కూడా రెస్పాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి లేదు. ఆ రెండింటితోనూ కొంతమంది డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు. ట్రైలర్ గురించి తర్వాత మాట్లాడదాం. పాట గురించి అయితే నెగిటివ్ గా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ పాట వినగానే ఇన్స్టెంట్ గా ఎక్కేసే పాట కాదు. పోయే కొద్దీ వినగా పిచ్చెక్కించే పాట అది. అలాంటి ఎమోషన్ ఉంది ఆ పాటలో. సినిమా రిలీజ్ కు ముందు ఈ పాట తాలూకు ఫీలింగ్ ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. కానీ సినిమా చూసేప్పుడు హీరో క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ రెండు క్యారెక్టర్స్ మధ్యన బాండ్ ప్రాపర్ గా అర్థం అవుతే మామూలుగా పిచ్చెక్కించి వదిలిపెట్టదు ఆ పాటలో ఉన్న ఎమోషన్. కేజీఎఫ్ మూవీ రిలీజ్ అవ్వకముందు ఆ సినిమాలో ఉన్న అమ్మ పాటని ఎవరయ్యా ఓన్ చేసుకుని జాతర చేసింది. రిలీజ్ తర్వాత కూడా ఆ పాటకి అంత మైలేజ్ రాలేదు. టీవీల్లో పడిన తర్వాతే, ఓటీటీలో రన్ అయిన తర్వాతే ఆ పాటకి సూపర్ మైలేజ్ వచ్చింది. అంటే కేజీఎఫ్ మూవీలో ఉన్న కంటెంట్ ఎక్కి ఆ పాట ఆ తర్వాత ఒక మ్యాజిక్ అనిపించింది. ఆ మ్యాజికల్ ఎమోషన్ ని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తానే ఉన్నారు. అంత కాకపోయినా అలాంటి సాలిడ్ ఇంపాక్ట్ ఈ సలార్ మూవీ నుండి బయటకు వచ్చిన సూర్యుడు సాంగ్ లో కూడా ఉంది. మరి ఇన్స్టెంట్ కిక్ కి బాగా అలవాటు పడిపోయారు. అది అన్ని విషయాలకు సంబంధించి కరెక్ట్ కాదు. కొన్ని రకాలైన ఐటమ్స్ ఉంటాయి, వాటిని నిదానంగానే కొట్టాలి. అలా కొడతంటేనే చెప్పలేనంత మజా వస్తుంది. ప్రతి విషయాన్ని నాటు సరుకులా చూడకూడదు. ప్రతి విషయం నుండి నాటు సరికిచ్చే కిక్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలో దాన్ని అలాగే ఎంజాయ్ చేయాలి. అప్పుడే సాలిడ్ మజా వస్తుంది. మామూలు బెలూన్స్ తో గాలి ఊదుకుని ఎగరేసుకుని ఆడుకోవాలి. అంతేగాని ఆ బెలూన్స్ ని తీసుకుని వెళ్ళి వేరే పనికి వాడకూడదు. మజా రాదు. ఇక్కడ చాలా మంది చేస్తుంది ఏమిటి అంటే వేరే వాళ్ళ కళ్ళతో విజువల్స్ చూస్తున్నారు. వేరే వాళ్ళ ఆలోచనలతో ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరిదో ఆలోచనని ఫాలో అవటం అంటే ముఖానికి పరదా వేసుకుని దారి వెతుకుతున్నట్టుంటది. అది తీసుకువెళ్లి గోతులో కూడా పడేయొచ్చు. ఎవరు చూడొచ్చారు? పరదా తీసేసి నీ ఆలోచన ఏంటో నువ్వు, నీ ఒపీనియన్ ఏంటో నువ్వు చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు రియాలిటీ అర్థం అవుద్ది. సలార్ ఫస్ట్ సింగిల్ సూర్యుడు పాటకు సంబంధించి కూడా 2 రోజుల తర్వాత పరదా తొలిగి రియాలిటీని అర్థం చేసుకుంటున్నారు చాలా మంది. వెయిట్ చేసే టైం తీసుకోవట్లేదు, ఆవేశపడిపోతున్నారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సూర్యుడు సాంగ్ కి సంబంధించి చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఆ పాట. రివీల్ అయిన రోజు కంటే ఈ రోజు సినిమా రిలీజ్ టైం కి ఇంకా బాగా ట్రెండ్ అవుద్ది, ఇంకా బాగా కనెక్ట్ అవుద్ది అందరికి. ఒక విషయం అర్థం చేసుకోవాలి, రిలీజ్ రోజున జాతకం మొత్తం తెలిసిపోద్ది. అప్పటి వరకు అన్న సినిమాకి సంబంధించి, సినిమాలో ఉన్న ఐటమ్స్ కి సంబంధించి పాజిటివ్ గా ఉంటే ఏమవుద్ది? అవసరానికి మించి టూ మచ్ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అది అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఈ విషయంలో మార్పు రావాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. Keep watching Mr. B channel. Thank you.